నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను మీ జాహ్నవి. ఒక్కొక్కసారి మనిషికి నిందలు ఎందుకు వస్తాయో అర్థం కాదు. సడన్గా అప్పటిదాకా బాగుంటాం, సడన్గా ఇలా ఉన్న జీవితం కాస్త ఇలా అయిపోతూ ఉంటుంది. ఏమవుతుందో అర్థం కాదు. అయితే ఇలాంటి సంఘటనలు మనం పరిశీలించినప్పుడు ఖచ్చితంగా మనం ఆధ్యాత్మిక కోణంలో కూడా ఆలోచించాలి. సో దీనికి సంబంధించి డీటెయిల్డ్ అనాలిసిస్ మనకి ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గురువు గారు. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. అయితే గురువుగారు, నిందలు మనిషికి అసలు ఎందుకు వస్తాయి? ముఖ్యంగా ఈ మధ్య కాలంలో చూస్తుంటే సెలబ్రిటీలు, ఈవెన్ మంగ్లీ గారి గురించి మనం తీసుకుంటే, అంటే ఆవిడ అక్కడ రైటా రాంగా అన్నది నేను మాట్లాడట్లేదు. సో సడన్గా ఆవిడ ఏదో పుట్టినరోజు వేడుక చేసుకుంటున్నారు, సడన్గా చూసారు కదా డ్రగ్ కేసు నమోదు చేశారు. సో ఇదంతా పెద్ద ఇష్యూ అయింది. నిజంగా తీసుకున్నారా లేదా అన్నది పక్కన పెట్టేస్తే అసలు నిందలు ఎందుకు వస్తాయి మనిషికి? ఏం లేదమ్మా, మనకి కొన్ని కాంబినేషన్స్ ఉంటాయి ఆస్ట్రాలజీలో. కుజకేతు, ఇప్పుడు ప్రజెంట్ కుజకేతు కాంబినేషన్ ఉంది, పిశాచి యోగం సింహంలో ఉంది. లేదా రవిరాహు కానీ, కుజరాహు కానీ, కుజుడు బుధుడు కానీ, లేకపోతే కుజుడు రాహు కానీ ఇట్లా ఉన్నప్పుడు ఆ కాంబినేషన్ మనకి గోచారంలో ఉన్నప్పుడు, సేమ్ కాంబినేషన్ అది సెలబ్రిటీ కానీ ఎవరి జాతకంలో ఉన్నప్పుడు, పర్సనల్గా సామాన్య మానవుడు జాతకంలో ఉన్నప్పుడు, అది దానికి కోణంలో వచ్చినప్పుడు వాళ్ళు అనవసరమైన వాటిలో ఇరుక్కుంటారు. అలా నేను మంగ్లీ గారి జాతకం చూశాను. చూసినప్పుడు అంటే డేట్ ఆఫ్ బర్త్ టైం అనేది మన దగ్గర లేదు, నేను నెట్లో తీసుకొని చూసినప్పుడు ఆ అమ్మాయి జాతకంలో కూడా మేషంలో కుజుడు కేతువు కలిసి ఉన్నారు. సో ఇప్పుడు సింహంలో ఈ కాంబినేషన్ ఉన్నప్పుడు ఎవరికైనా, మంగ్లీ గారికనే కాకుండా ఇంకెవరికైనా కుజుడు కేతువు కనుక సింహంలో కానీ, మేషంలో కానీ, ధనస్సులో కానీ ఉన్నట్లయితే, లేదా వృషభంలో ఉన్న వృచ్చికంలో ఉన్న ఈ కాంబినేషన్ ఖచ్చితంగా వాళ్ళు ఏదో ఒక రూపంలో ఇబ్బంది పడతారు. నాట్ ఓన్లీ దిస్ కాంబినేషన్, గుడ్ కాంబినేషన్ ఉన్నప్పుడు కూడా ఇప్పుడు మాకు ఒకవైపు ఇదిలా ఉండగా మనకి గురువు బుధుడు సింహంలో కలిసి ఉన్నారు, గురువు రవి కూడా మిథునంలో కలిసి ఉన్నారు. సింహంలోనేమో కుజకేతువులు కలిసి ఉన్నారు, మిథునంలో రవి కూడా ప్లస్ బుధుడు కూడా ఉన్నారు. ఎవరికైనా ఈ కోణాల్లో అంటే తులలో కానీ, కుంభంలో కానీ, మిథునంలో కానీ, లేదా మీనము, ధనస్సు ఈ రాసుల్లో ఉన్న వాళ్ళకు ఒక గుడ్ కూడా జరుగుతుంది. వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఉంటాయి. అంటే ఏమిటి, ఇక్కడ మన పర్సనల్ చార్ట్లో ఏ కాంబినేషన్ ఉందో అది గోచారంలో వచ్చినప్పుడు దాని ఎఫెక్ట్ మనకు చూపిస్తుంది. అంటే ఎలా అంటే, కొంతమంది చూడండి, చిన్న కోల్డ్ ఉంటే వాళ్ళకి జలుబు చేసేస్తుంది, తట్టుకోలేరు దీన్ని. వర్షాలు పడ్డాయి అనుకోండి, ఏమవుతుంది వాళ్ళకి, అమ్మో నాకు వర్షాకాలం చాలా తలనొప్పి పడినాయి అంటాడు. ఇంకొంతమందికి ఎండలోకి వెళ్తే పడదు. ఎందుకు? 10 మంది వెళ్తున్నారు, 10 మందిలో ఈ ఒక్క వ్యక్తికి ఎందుకు అవుతుందంటే ఆ ఎనర్జీకి సెట్ కావట్లే. అలాగే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఏదైనా ఇలాంటి కాంబినేషన్ ఉన్నప్పుడు ఇలాంటివి జరుగుతాయి. ఇది ఒక ఎత్తు. అయితే మరి సెలబ్రిటీకి ఎందుకు అయింది, ఎవరికైనా అవ్వచ్చు కదా అంటే, ప్రజెంట్ గోచారంలో శుక్రుడు కళారంగానికి కారకుడు. మేషంలోకి ఎంటర్ అయ్యాడు. మేషంలో ఎంటర్ అయిన శుక్రుడు కుజకేతువులతో చూడబడుతున్నందుకు సెలబ్రిటీస్ మీద ఇలాంటివి జరుగుతాయి ఈ నెల రోజులు. అలాగే ఇంకా 25 days ఉంది ఈ కాంబినేషను. ఇంకొక 3 months తర్వాత మరలా ఉన్నాయి. శుక్రుడు వాహనాలకి కారకుడు కాబట్టి వాహన ప్రమాదాలు, స్త్రీలకు కాబట్టి స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మనం చూస్తూ ఉంటాం ఎట్లాగా స్త్రీ ఒంటరిగా ఒక ఆవిడ వెళ్తుంది, మనకి బాంబే ఇన్సిడెంట్ చూశారు కదా, బస్సులో అంత గందరగోళం. కాబట్టి స్త్రీలు ఈ 1 month 3 months తర్వాత ఒక 1.5 month ఆఫ్ స్పేస్లో 3 months, ఇక్కడ నుంచి 3 నెలలు 4 నెలల తర్వాత అక్కడ ఒకసారి, ఎందుకంటే ఈ శుక్రుడు సింహరాశిలో సంచరిస్తాడు మా కుజుడు కేతు దగ్గర. అంటే 2 పాపగ్రహాలతో కోణంలో ఉన్న మీరు ఎనీ మేజర్ ఇన్సిడెంట్స్ తీసుకోండి లైఫ్లో, అంటే పెద్ద సెలబ్రిటీస్ చనిపోయినప్పుడు కానీ, లేకపోతే వాహన ప్రమాదాలు జరుగుతున్నప్పుడు, రైలు ప్రమాదం కావచ్చు, విమాన ప్రమాదాలు కావచ్చు, బస్సు కావచ్చు, కార్లు కావచ్చు, జరిగినప్పుడు వాళ్ళ పర్సనల్ చార్ట్ని, గోచారంలో ఉండే గ్రహాలని కనుక క్లబ్ చేసి చూస్తే క్లియర్గా మీకు అక్కడ కనబడుతుంది. ఓకే, ఈ ప్లానెట్ దగ్గరికి వచ్చింది, అది ఖచ్చితంగా కనబడుతుంది, అందులో సందేహం ఏం లేదు. అయితే ఇప్పుడు ఎందుకంటే అమ్మా, ఇందాక నేను ఇక్కడికి వచ్చే ముందు జాతకం చెప్తున్నా. ఒక 10 రోజుల క్రితం వాళ్ళ హస్బెండ్ జాతకం చూసి నేను చెప్పాను, మీ పిల్లలు కొంచెం యాక్టివ్, ఓవర్ అగ్రెసివ్గా కొంచెం ఇదిగా ఉంటారు అంటే, అవునండి. తగ్గుతుందా అంటే, లేదు కొంచెం పెరుగుతుంటుందమ్మా, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇవాళ ఆవిడ జాతకం చెప్తున్నప్పుడు ఆవిడ ఒక మాట అన్నది, సార్ మీరు మా వారి జాతకం చూసినప్పుడు ఆ మాట అన్నారు, నా జాతకం చూసాను లేదంటే మీ వారి జాతకంలో మాత్రమే ఉంది
అంటే మరి అది ఎలా ఉంటుందంటే ఒక్కొక్కసారి ఒకరి జాతకంలో ఉంటుంది, ఒక్కొక్కసారి జాతకంలో ఉండదు. మీ జాతకంలో లేనందుకు దాని ప్రభావం కొంత తగ్గుతుంది. మరి అలా ఎలా అవుతారు, అంత అగ్రెసివ్ అవుతారా పెద్ద అయ్యాక అంటే నేను మీకు చిన్న ఉదాహరణ ఇస్తానమ్మా. మీ జాతక చక్ర రీత్యా ఒక 2 సంవత్సరాల నుంచి మీ పిల్లలు చదువు విషయంలో కొంత అలసట కానీ స్ట్రెస్ అవ్వడం కానీ జరిగిందా లేదా మీరు నాకు ఇది చెప్పండి ఫస్ట్. అంటే అవును అయింది. అది ఎలా చెప్పాము అంటే బికాజ్ ఆఫ్ వాళ్ళకి సంతానము విద్యా కారక స్థానానికి సాటర్న్ కేతు కనెక్టివిటీ వచ్చింది. అలా మనకి ఏ కాంబినేషన్ ఉందో మన పర్సనల్ చార్ట్లో ఆ కాంబినేషన్ మనకి గోచారంలో ఏర్పడినప్పుడు దానికి కోణ స్థానంలో ఒక కాంబినేషన్ కనెక్ట్ అయినప్పుడు అది వాళ్ళకి వాళ్ళ ప్రమేయం లేకుండా జరుగుతుంది. ఎందుకంటే ఆవిడేదో కామన్గా ఏదో బర్త్డే పార్టీ అని చేసుకుంటుంది. అక్కడికి ఒకడు ఎవడో ఆల్రెడీ అంతకుముందు కుక్కైనో హరైనో తీసుకున్నవాడు అయి ఉంటాడు, అక్కడికి వచ్చే తీసుకోవాలని రూల్ లేదు. లేకపోతే అంతకుముందు ఏదో గంజాయి దాగి వచ్చి ఉంటాడు ముందు రోజు, అది టెస్ట్లో తెస్తే నేను చేసినా వస్తుంది కనిపిస్తుంది ఇక్కడ. లేకపోతే ఎవడో బాటిల్ తెచ్చుకున్నాడేమో, ఎవడికి తెలుసు. అయితే ఇక్కడ మంగళి గారి జాతకం ఎలా ఉంది? ఆవిడ ఆధ్యాత్మికంగా చాలా ఆధ్యాత్మికతతో ఉంటారు. ఈ మధ్య కాలంలో మనం శివుడి పాటలు ఎన్నో ఆవిడ పాడున్నారు. శివరాత్రి సందర్భంగా తీసుకున్న, సోమవారాలు చూసిన ఆవిడ పాటలు ఎక్కువగా మనం వింటూ ఉంటాం. తెలియకుండా ఆవిడకి కూడా డైరెక్ట్ పుణ్యం ఉంటుంది కదా. మంగళి గారి జాతకము బాలకృష్ణ గారి జాతకం ఒకటేసారి చూసాం మొన్న. ఎందుకంటే మొన్న 10వ తేదీ ఇద్దరు బర్త్డే మీరు గమనించండి, 10/6 10th జూన్ రోజే. వాళ్ళిద్దరి జాతకాల్లో నేను చూసిన ఒక కాంబినేషన్ ఒకటి ఏంటంటే బుధుడు బాగున్నాడు ఇద్దరికి మెర్క్యూరీ మిథునంలోనే ఉన్నాడు. నేను గతంలో చాలా రోజుల క్రితం మనకి బాలకృష్ణ గారి జాతకం చూసినప్పుడు బుధుడు ఇంత బాగున్నాడు, ఈయన ఏంది పెద్దగా మాట అంత ఇదిగా ఉండదు అనుకోని తర్వాత అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ తర్వాత చూస్తే నిజంగా ఈయన బుధుడు ఇప్పుడు పనిచేయడం మొదలుపెట్టాడు అనిపించింది. మీకు అన్స్టాపబుల్ ముందు బాలకృష్ణని చూడండి, అన్స్టాపబుల్ ప్రోగ్రామ్ నుంచి బాలకృష్ణ గారిని చూడండి. చాలా మంది ఫ్యాన్స్ అయిపోయారు, అంతకుముందు ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా ఫ్యాన్స్ అయ్యారు. ఫ్యాన్స్ కాని వాళ్ళు కూడా ఫ్యాన్స్. అన్స్టాపబుల్ ఒకటి, మన ఈ మూవీ ఒకటి అఖండ ఒకటి. అఖండ నుంచి అసలు ఒక తిరిగింది అక్కడ. సో దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. అయితే నేను అనేది ఏంటంటే మెర్క్యూరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు ఆవిడ వాయిస్ ఎట్లా ఉంటుంది చూడండి మంగళిది, ఆ గొంతులో ఆ ఇది ఉంటుంది, అది రావాలంటే మెర్క్యూరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. అంటే ఆ శబ్దంలో ఒక వైబ్రేషన్ ఉంటుంది చూడండి, ఆ వైబ్రేషన్ రావాలంటే మెర్క్యూరీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. కేటీఆర్ గారి జాతకంలో కూడా చూసాను నేను, మెర్క్యూరీ ఈజ్ ఇన్ ఓన్ సైన్. ఓన్ సైన్స్లో మెర్క్యూరీ ఉంటే బాగా క్యాలిక్యులేషన్ చేస్తారు, తొందరగా మింగిల్ అవుతారు మనుషులతో, మన అనేటువంటిది రిలేషన్స్ ఎక్కువ పెంచుకుంటారు, వాగ్దాటి ఎక్కువగా ఉంటుంది, ఇవి ఎక్కువగా ఉంటాయి. అయితే నేను అనేది ఏంటంటే ఇప్పుడు కొంచెం స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి ఈ 25 days to 1 month. అంటే 3 to 4 months తర్వాత సింహరాశిలో ఎప్పుడైతే శుక్రుడు సంచరిస్తుంటాడో ఆ టైంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ టైంలో వాహనం సంబంధించిన ఇప్పుడు మొన్న వాహన ప్రమాదం జరగడానికి కూడా శుక్రుడే కారణం. శుక్రుడు కుజకేతు సంబంధంలో ఉన్నాడు. ఇక్కడ నుంచి 3-4 నెలల తర్వాత కూడా మరలా కాస్త వాహన ప్రమాదాలు చూపిస్తున్నాయి. ఈ 25 days కూడా చూపిస్తున్నాయి. ఎందుకంటే శుక్రుడు వాహనాలకి, సినిమా ఫీల్డ్కి, కళారంగాలకి, వీటి కారకుడమ్మా. ఏ ప్లానెట్ అయినా వెళ్ళి పలానా సంబంధాలు కలిగి ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతాయి. అంటే నిజంగా తీసుకునే అంటే అవకాశం ఉందంటారా, లేదంటే జస్ట్ నిందల వరకే అని అనుకోవాలా? నిందల వరకే ఉంటుంది. ఇది మనం ఒకటేనమ్మా, ఇప్పుడు ఆ అమ్మాయికి ప్రమేయం లేకుండా ఆవిడేదో పార్టీ పెట్టుకుంటే ఎవడో 4 బాటిల్ వేసుకుని రావచ్చు, చెప్పలేము. ఇప్పుడు ఎవడో బ్యాగ్లో పెట్టుకుని వచ్చి అక్కడ కూర్చున్నప్పుడు మనం ఏమంటాం? లేకపోతే మొన్న ఏం చెప్పిందంటే నేను ఒక ఆడియోలో విన్నా, నాకు అసలు ఒక పార్టీ చేసుకున్నప్పుడు సర్వసాధారణంగా ఏంటి ఇవాళ రేపు మనకి తెలంగాణలో దావత్ అంటే 4 బాటిల్ తెచ్చుకొని తాగేస్తుంటారు. దావత్ అది లేకపోతే దావత్ లేనట్టే ఫీల్ అవుతారు ఇక్కడ. అది కామన్గా తెప్పించామన్నట్టుగా దానికి పర్మిషన్ తీసుకోవాలని నాకు తెలియదు. విదేశీ లిక్కర్ అనేది లేదు, నాకైతే తెలియదు. అంటే ఆమె పర్మిషన్ తీసుకోవాలని కూడా తెలియదు. ఒక డీజే ప్లే చేస్తా కూడా నాకు తెలియదు అన్నది ఆవిడ. మేబీ నిజం కూడా కావచ్చు, చెప్పలేము మనం. ఎందుకంటే మనం ఇక్కడి నుంచి జడ్జి చేయలేమంటా నేను. ఇక్కడి నుంచి మనం జడ్జి చేయలేము ఒక మనిషి ఏమిటి అనేది. కేవలం ఏంటంటే ఈ ప్లానటరీ పొజిషన్స్ ఉన్నప్పుడు ఇటువంటివి జరుగుతాయి. సో బి కేర్ఫుల్గా ఉండండి. సినిమా ఫీల్డ్ వాళ్ళందరూ జాగ్రత్తగా ఉండాలి. ఈ 25 days రాబోయే 3-4 months తర్వాత కూడా సినిమా ఫీల్డ్ వాళ్ళలో ఎవరికైనా ప్రమాదం కూడా సూచిస్తుంది, స్త్రీలకి, సినిమా ఫీల్డ్ వాళ్ళకి. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ గురుజీ. శ్రీమాత్రే నమః.